నిజంగా మేమంతా అదృష్టవంతులమన్నా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మీ పిసిసి అధ్యక్షుడి హోదాలో మరి ఈ ప్రాంతానికి వచ్చారు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మా ప్రాంతానికి రావడం చాలా శుభపరిణామం. మరి కెస్లాపూర్లో దర్శనం చేసుకొని ఇప్పుడే ఇక్కడ రావడం అనేది జరిగింది. కొంత ఆలస్యమైన మరి చాలామంది కార్యకర్తలు కూడా వస్తూనే ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రులు శ్రీధరబాబు గారు, కొండ సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరెడ్డి కొమ్మటిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, ఈ ప్రాంతంలో మరి చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన జిల్లా. మరి చాలామంది మరి ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ పోయారు. వెనుకబడిన జిల్లా, ఆదివాసుల జిల్లా. ఈ ప్రాంతం అందు కూడా విద్య, వైద్య, వ్యవసాయ పరంగా వెనుకబడిన జిల్లాని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఈ ప్రాంతానికి కనీసం కన్నెత్తి కూడా ఈ ప్రాంతానికి కూడా చూడని ముఖ్యమంత్రులు గతంలో మేము చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా మా ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం చాలా సుపరిణామం. తప్పకుండా మేమైతే అనుకుంటున్నాం ఈ యొక్క పిలుపు రేపు రాహుల్ గాంధీకి గెలుపుకు ఒక నాందిగా కాబోతుందని ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న, ఈ ప్రాంతంలో విద్యాపరంగా ఆ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు జోడేగా ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతాల్లో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. మరి నిజామాబాద్లో విశ్వవిద్యాలయం ఉంది, అదేవిధంగా కరీంనగర్లో విశ్వవిద్యాలయం ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, నర్సింగ్ కళాలయం ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మేము స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. ఎందుకంటే ఆ రోజుల్లో నేను విద్యార్థి సంఘ నాయకులుగా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. గతంలో మీరు కాగజ్ నగర్ వస్తే ఆ రోజుల్లో మీకు కూడా అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది, గిరిజన స్థానాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని. దాంతోపాటు అన్న, అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్యలు నా నియోజకవర్గంలో అయితే మరి ఆ ప్రాంతంలో మన సదరమట్ కెనాల్, అదేవిధంగా ఆ రోజులు కేసీఆర్ మాట ఇచ్చారు, మరి మాటను తప్పారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కడెం ప్రాజెక్ట్ అంటే 2 సార్లు దిగడానికి అయింది. కనీసం దానికి గ్రీజు కూడా డబ్బులు పెట్టకుండా కనీసం దాని యొక్క మరమ్మతులు కూడా చేయలే. మరి కడెం ప్రాజెక్టు విషయంలో మరి మీరు ఆల్రెడీ 5 కోట్ల చిల్లర డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టు మొన్న జియో చూసామన్నా. మీకు 2 చేతులు ఎట్టి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కడెం ప్రాజెక్ట్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కడితే ఈ రోజు వరకు కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. మళ్ళీ దాని యొక్క మరమ్మతుల కోసం మీరు డబ్బులు వేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్యపరంగా మరి హాస్పిటల్, మదర్ చైల్డ్ హాస్పిటల్ ఆ రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆనాటి వైద్య శాఖ మంత్రి ఆ హాస్పిటల్ని కూడా రద్దు చేసి మరి వాళ్ళ నియోజకవర్గానికి తీసుకెళ్లడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. అదేవిధంగా టీ హబ్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ ఉండే, మరి దానికి ప్రారంభించలేదు, అది కూడా పూర్తయింది. అదేవిధంగా ఆదిలాబాద్ కేంద్రంలో మరి 100 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టారు. కానీ ఈ రోజు వరకు కూడా దాని యొక్క స్టాఫ్ని నియమించలేదు. ఇమీడియట్లీ నియమించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అదేవిధంగా 370 బాధితులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి ఎక్కడికి వచ్చారు, కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి 370 బాధితులు డైలీ సీతక్క గారికి కావచ్చు, నాకు కావచ్చు, డైలీ వాళ్ళ యొక్క అప్లికేషన్ పెడుతూ మా చుట్టూ తిరుగుతున్నారు. తప్పకుండా 370 జీవని తప్పకుండా ఇది చేయాలని కోరుకుంటూ మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలోని ఈ ప్రాంతంలో ఐటీఐలు ఏర్పాటు అయినాయి. మరి ఐటీఐలకి ఇప్పటి వరకు కూడా దాని నియామకాలు చేపట్టలే, ఏజెన్సీ డిహెచ్ నియమించలే. అదేవిధంగా మేము కోరుకుంటున్నామన్నా, ఐటీఐలో గతంలో ఒక 56 శాఖలు ఉంటుండే, ఆ శాఖలని కూడా పూర్తి స్థాయిలో పులిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాంతానికి విద్య, వైద్య, వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తారని, అదేవిధంగా చాలా మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేవు, తప్పకుండా ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందన్న. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది పోడు వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంది పారిశ్రామికులు కొట్టడం జరిగింది. అదేవిధంగా రినివల్ కూడా రోడ్లు కూడా చేయనటువంటి పరిస్థితి మా ప్రాంతంలో ఉంది. టైగర్ జోన్ పేరు మీద చాలా గ్రామాల్లో ఇల్లు కూడా సీసీటీపీ ద్వారా సంవత్సరాన్ని ఇల్లు కట్టనిస్తలేరు, రోడ్లు వేయనిస్తారు. కాబట్టి రోడ్డు, వైద్య, విద్యా పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై భారత్. మంచిర్యాల